ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా నామినేషన్స్ లిస్ట్ వచ్చేసింది. అయితే ఈసారి లిస్టు చూస్తుంటే ఎవరు బయటకు వస్తారనేది కాస్త చెప్పడం కష్టమే. ఎందుకంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అంతా ఈ వారం నామినేషన్ లో ఉన్నారు. మరి వాళ్ళలో ఎవరు బయటకు వచ్చే అవకాశం ఉంది అనేది మనం గానీ చూసుకున్నట్లయితే ముందుగా అభిజిత్ గురించి చూద్దాం. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను బట్టి చూస్తూ ఉంటే అభిజిత్ కు ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. ఆయన పిఆర్ టీం బాగా పనిచేస్తుంది. ఓట్లు బాగానే దండుకుంటూ ఉన్నాడు. అంతేకాదు అభిజిత్ కి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పడుతుంది. కౌశల్ ఆర్మీ లాగా అభిజిత్ ఆర్మీ ఒకటి ఫామ్ అవుతుంది కూడా. మరి అభిజిత్ బయటకు రావడం కష్టమే. ఇక అఖిల్ సర్దార్ తనదైన యాటిట్యూడ్ తో అఖిల్ కూడా ఓటింగ్ పెంచుకున్నాడు. డి అంటే డి అన్నట్టుగా అభిజిత్ కి పోటాపోటీగా ఉన్నాడు. గేమ్లు ఆడేది కాస్త తక్కువే అయినా యాటిట్యూడ్ తో హౌస్ లో ఉండడానికి ఒక ప్లేస్ అయితే సెట్ చేసుకున్నాడు. ఇక హరియానా ఈ గొంతు కాస్త భరించలేం కానీ విచిత్రంగా హరియానా కూడా తన సత్తా చూపిస్తోంది. ఈమెకు ఓట్లు కూడా భారీగానే పోలవుతున్నాయి. లాస్యా హౌస్ లో అందరికంటే ఎక్కువ పాపులారిటీ ఉంది కానీ గేమ్ పరంగా చూస్తే అందరికంటే లీస్ట్ లో ఉంది. కానీ వీరికి ప్రత్యేకమైన ఒక స్టార్డమ్ ఉంది కాబట్టి వీరు కూడా సేఫ్ గానే ఇంట్లో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. గతంలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగే ఓట్లు తెచ్చిపెడుతుందేమో. ఇక మొనాల్ గజ్జర్ అఖిల్ అభితో ఈమె నడుపుతున్న స్టోరీనే మొనాల్ కు ఓట్లు తీసుకొస్తున్నాయేమో. ఇక తెలుగులో మాట్లాడుతూ అందరినీ అలరిస్తూనే ఉంది. మరి మొనాల్ కూడా హౌస్ లోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక సుహేల్ తన కోపమే తనకు శత్రువు అంటారు కానీ సుహేల్ విషయంలో తనకు అదే వరమైందేమో. సుహేల్ కూడా తన యాటిట్యూడ్ తో మాస్ ఆడియన్స్ ను బాగానే కనెక్ట్ చేశాడు. కోపం వస్తే మనిషి కాదేమో కానీ నిజాయితీ పరుడు అలాగే మనసున్న వాడు అనేది మాత్రం నిజం. కాస్తంత లోతుగా చూడాలి అంతే. ఇక నోయల్ ఇక బాగా తెలుసున్న వాడో ఏమో కానీ ఓట్లు పడుతున్నాయి అంతే. లాస్యా నోయల్ బిగ్ బాస్ ఎక్స్పెక్టేషన్స్ కి ఏ మాత్రం రీచ్ కావడం లేదు. గేమ్ ఆడమంటే సరదాగా సేఫ్ గేమ్ ఆడేస్తూ ఉన్నారు. ఇక నోయల్ అయితే నేను మంచోడిని అన్నట్లుగా కాస్తంత షో చేస్తూ ఉన్నాడు. ప్రేక్షకులు మాత్రం అంతా గమనిస్తూనే ఉన్నారు. మంచివాడి నటిస్తూ ఇంకెంతకాలం ఓట్లు దండుకుంటాడో చూద్దాం. కానీ టిపికల్ ఎలిమినేషన్ స్టార్ట్ అయితే మాత్రం నోయల్ అసలు రంగు బయటపడాల్సిందే, బయటకు రావాల్సిందే. ప్రస్తుతానికి సేఫ్. మరి ఇంతమంది సేఫ్ అయితే బయటకు వచ్చేది ఎవరా అని చూసుకున్నట్లయితే అందరి వేలు ఒకవైపే ఉంది. సుజాత ఈ వారం డేంజర్ జోన్ లో ఉంది సుజాత. ఎందుకంటే సుజాత గురించి నెటిజన్లు కాస్తంత ఘాటుగానే ఉన్నారు. గోడ మీద పిల్లి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తూ ఉన్నారు. తన అవసరానికి వాడేసుకుంటుంది. పాపం ఈసారి నామినేషన్ లో సుజాత దొరికింది. ఓట్ల విషయంలో కాస్త వెనుకబడి కూడా ఉంది. ఇక ముఖ్యంగా నాగార్జున ఫ్యాన్స్ అయితే ఎప్పుడు చిక్కుతుందా అని ఎదురు చూశారు. తమ గేలానికి చిక్కేసింది. బయటకి లాగడానికి ఆదివారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కాస్తంత అవకాశం ఇస్తే శనివారమే లాగేస్తారు. సో ఎలిమినేషన్ లో బాగా లీడ్ చేస్తుంది ఎవరు అంటే సుజాత. ఇక మిగిలిపోయింది అమ్మ రాజశేఖర్. సుజాతతో కంపేర్ చేసుకుంటే కాస్తంత తక్కువే కానీ డేంజర్ జోన్ లో మాత్రం ఉన్నాడని చెప్పాలి. సుజాత్ తో కంపేర్ చేసుకుంటే ఏ విషయంలో అయినా అమ్మ రాజశేఖర్ బెటర్. ఇక ఈ వారం టాస్క్లు కూడా అమ్మ రాజశేఖర్ బాగానే చేశాడు. ఏదో రకంగా నెట్టుకొచ్చేస్తూనే ఉన్నాడు. ఏది ఏమైనా డేంజర్ జోన్ లో బోర్డర్ లో ఉన్నాడు అమ్మ రాజశేఖర్. ప్రస్తుతానికి ఉన్న పోల్స్ ప్రకారం ప్రేక్షకుల ఓటింగ్ మైండ్ సెట్ ఇలాగే ఉంటే అమ్మ రాజశేఖర్ బిగ్ బాస్ గాలి పీల్చినట్టే. లేదంటే సుజాతను తన్నుకొని బయటకు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే సుజాతే బయటకు రావడానికి సిద్ధంగా ఉంది. మరి బిగ్ బాస్ ఎప్పుడు ఏమి చేస్తాడో తెలియదు కానీ చివరి నిర్ణయం బిగ్ బాస్ తీసుకుంటే ఎవరు బయటకు వస్తారనేది తేలదు. మరి మీ ఒపీనియన్ మాత్రం తప్పకుండా బిగ్ బాస్ గౌరవిస్తారు. మరి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా వ్యక్తం చేయండి.